హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను మా అమ్మ స్టైల్లో రొయ్యల గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చేసుకొని చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. 1/2 కేజీ రొయ్యలకి 3 గుప్పెల గోంగూర సరిపోతుంది. దాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందులో 6 పచ్చిమిర్చి, ఒక టమాటా వేసుకోవాలి. 6 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక టమాటా ముక్కలు చేసి వేయండి, సరిపోతుంది. అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోయండి. స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెకు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వండి, మెత్తగా అయ్యేదాకా. బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, చూడండి. ఇప్పుడు స్టవ్ పై నుంచి కిందకి తీసి అందులో కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తి పెట్టుకొని బాగా మెత్తగా ఎనపండి. ఇప్పుడు మిక్సీలో మనం 2 వెల్లుల్లి, అల్లం కొంచెం, 1 స్పూన్ ధనియాలు వేసి పేస్ట్ చేసుకుందాం. ఈలోపు 2 టమాటా, 3 ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టుకుందాం. ఇప్పుడు రొయ్యలు తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్, అలాగే ముందుగా కోసుకున్న టమాటా, ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. అది రొయ్యలకి బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని బాగా కలుపుకున్న రొయ్యల్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడికించాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పట్ట, 3 లవంగా, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, రొయ్యలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్లో ఈ రొయ్యల్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ముందుగా వేసుకున్న తాలింపులో ఈ మిక్స్ చేసిన రొయ్యల గోంగూర వేసి లో ఫ్లేమ్తో ఉడికించుకోవాలి. గోంగూర కదండి, కొంచెం పుల్లగా ఉంటుంది. అందుకే చూసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.